ఒక ధనిక తండ్రి కుమార్తె కోపంతో భగవాన్ శివుడు విగ్రహాన్ని డస్ట్బిన్లో పడేస్తుంది. కొద్దిసేపటి ముందు పార్క్లో ఆమె పెంపుడు కుక్కను ఒక నాగుపాము కరిచింది. ఆ బాధతో ఆగ్రహంతో ఆమె దేవుడిపైనే కోపం తెచ్చుకుంటుంది. అదే సమయంలో ఒక వృద్ధ అమ్మమ్మ తోటలో ఊడుస్తూ ఉండగా డస్ట్బిన్లో ఉన్న శివుడు విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. వెంటనే ఊడను నేలపై పడేసి ఎంతో భక్తితో ఆ విగ్రహాన్ని 2 చేతులతో ఎత్తుకుని తన చిన్న గుడిసెలోకి తీసుకెళ్తుంది. అమ్మమ్మ ప్రేమతో విగ్రహాన్ని శుభ్రం చేసి స్నానం చేయించి గౌరవంగా మెజ్పై ప్రతిష్ఠిస్తుంది. భక్తితో ఓం నమః శివాయ అని జపిస్తూ నిద్రపోతుంది. మరుసటి ఉదయం లేచినప్పుడు తాను ఒక అద్భుతమైన విలాసవంతమైన బంగ్లాలో ఉన్నట్లు గమనిస్తుంది. చుట్టూ ఐశ్వర్యం, సౌకర్యాలు కనిపిస్తాయి. ఇది ఎంతా మహాదేవుని కృపే అని ఆమె గ్రహిస్తుంది. ఆనందంతో తన మరణించిన భర్తకు మట్టితో ఒక విగ్రహం తయారుచేసి శివుడి విగ్రహం ముందుంచుతుంది. అప్పుడు అకస్మాత్తుగా శివుడి విగ్రహం నుండి ప్రకాశవంతమైన వెలుగు వెలువడి ఆ మట్టి విగ్రహంపై పడుతుంది. క్షణాల్లోనే ఆ మట్టి విగ్రహం జీవించి తాతయ్యగా మారుతుంది. అమ్మమ్మ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుని తాతయ్యను కౌగిలించుకుంటుంది. ఇద్దరూ కలిసి పరమశివుడికి కృతజ్ఞతలు తెలుపుతారు. తర్వాత తాతయ్య శివుడి విగ్రహాన్ని గౌరవంగా బయట తోటలో ఉన్న చిన్న మందిరంలో ప్రతిష్ఠించి చేతులు జోడించి నమస్కరిస్తాడు. ఇంతటి